హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఎస్టర్డే మ్యాథ్స్ 1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాం. ఈరోజు మ్యాథ్స్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం ఏపీకి తెలంగాణకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. ఒక మోడల్ పేపర్ ఒకటే చేంజ్ అయింది. ఆ చేంజ్ చేస్తే కూడా నేను చెప్తూ ఉంటా. లాస్ట్ వరకు వీడియో చూడ మంచి టిప్స్ ఉంటాయి. ఫస్ట్ లోకస్, ఫస్ట్ చాప్టర్ లోకస్ నుంచి మనకి ఎన్ని వస్తాయి? 2-4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంది. 2-4 మార్క్స్ యాడ్ మ్యాక్సిమం అందరు ప్రిపేర్ కండి. ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ క్వశ్చన్లు ఎక్కువ మార్క్స్. మనం ఎన్ని రాయాలి? 4 మార్క్స్ క్వశ్చన్స్ 10 ఇస్తాడు, మనం 5 రాయాలి. అవునా? 5లో ఇది ఒకటి ప్రిపేర్ అయితే మీకు 2 కంప్లీట్ అయిపోతాయి. అవి కూడా ఈక్వేషన్ అంటే చూడండి. ఇందులో ఎగ్జాంపుల్ ఫైండ్ ద ఈక్వి డిస్టెన్స్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ డిస్టెన్స్ 5-3. ఇదే క్వశ్చన్ సేమ్ ఎక్సైజ్ ప్రాబ్లంలో కూడా ఉంది. సేమ్ క్వశ్చన్ ఎక్సైజ్లో ఉంది. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది locus of the point if the distance free from A of 3, twice the distance of origin అని ఉంటుంది అక్కడ. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది థర్డ్ వాటర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా క్వశ్చన్ ఉంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ 2 హిస్టరీ టు ది గివెన్ పాయింట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P సో దట్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PAB. సేమ్ ఇవే క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. అందుకే నేను ఇందులో ఒకటి కూడా ఇంపార్టెంట్ పెట్టలేదు. రీజన్ ఏంటంటే మనకు 10-15 క్వశ్చన్ అన్ని చేసేది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్లో, డిస్టెన్స్ ఫామ్లో వస్తే చాలు. నన్ను అడిగితే మాత్రం ఎవరు దీన్ని అవాయిడ్ చేయకండి. ఈ టాపిక్ ఎంత ప్రిపేర్ అయితే అంత పెట్టండి. ఎందుకంటే ఎగ్జామ్ మీరు రాయక ముందుకే మీరు 2-4 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లే తెలంగాణ స్టేట్ వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయినాయి మనకు. కన్ఫర్మ్ 2 క్వశ్చన్స్ ఇస్తా అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి? ఉన్నది ఒక ఎక్సైజ్. ఇస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా విత్ ఇన్ టెక్స్ట్ బుక్లోంచి ఇవ్వాలి కావాల్సి కన్ఫర్మ్ మీకు 8 మార్క్స్ వస్తాయి. ఎవరు మిస్ చేసుకోకండి. ఓకేనా? టోటల్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యండి లోకస్ నుంచి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. అది ఏపీ వాళ్ళకు రిమూవ్ చేశారు. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ తెలంగాణ వాళ్ళకు ఉంది. ఇందులో కూడా చూడండి, ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో లోకస్ ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్తో సహా టోటల్ కాన్సెప్ట్ చెప్పేశాను. ఒకసారి విత్ సొల్యూషన్స్. x = x' + h. నేనేం తీసుకున్నా? క్యాపిటల్ X = స్మాల్ x + h తీసుకున్నా. యాజ్ యువర్ విష్, మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం, ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఒకటే ఎక్సైజ్ ఉంది. విత్ ఎగ్జాంపుల్స్ కూడా 5-6 ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ 6, ఎక్సైజ్ 1. అందుకే దీంట్లో కూడా నేను ఏ ఇంపార్టెంట్ పెట్టలేదు. మీరు లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ రెండు పర్ఫెక్ట్గా ప్రిపేర్. మనం ఏం రాయాలి? క్వశ్చన్స్ 5 లాంగ్ ఆన్సర్స్, 5 షార్ట్ ఆన్సర్స్ రాయాలి. 5లో 4 ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మ్యాక్సిమం ఇందులో నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే సెకండ్ బిట్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అన్నీ ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ స్ట్రేట్ లైన్ నుంచి మనకి ఎన్ని వస్తాయంటే 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 2 7 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎక్సైజ్లో ఇందులో మీకు ప్రతి పాయింట్ ఫామ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ వన్ ఇంపార్టెంట్, 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా జామెట్రీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక క్వశ్చన్ అలాంటిది వస్తే ఆ మోడల్ ఎక్సైజ్లో బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయో చూడండి. ఏ క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. లేదు ఒక క్వశ్చన్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అలాగే ప్రిపేర్ మళ్ళీ అట్లాంటి క్వశ్చన్ ఇంకెక్కడైనా ఎక్సైజ్లో వచ్చినా కొత్త మెథడ్ చేసే బదులు ఒకటే మెథడ్లో చేసుకోవచ్చు. అండ్ ఒక క్వశ్చన్ అలాంటిది వస్తే మాత్రం నేను ఇంపార్టెంట్ పెట్టించాను. అలాంటి క్వశ్చన్స్ ఇంకేమన్నా ఉన్నా కూడా ప్రిపేర్ కాదు. ఎందుకంటే ఒకటి ప్రిపేర్ అయ్యాక నెక్స్ట్ క్వశ్చన్ అయితే హార్డ్ అయితే కాదు, సేమ్ మెథడ్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇందులో థర్డ్, ఫోర్త్, సిక్స్త్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫైండ్ ద స్లోప్స్ అంటే నార్మల్గా చేయొచ్చు, అందుకే టిక్ పెట్టలేదు. y2 - y1 / x2 - x1. సెకండ్ వన్ మనకు మోడల్ పేపర్లో ఇచ్చిన, అంటే తెలంగాణ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసిన మోడల్ పేపర్లో సెకండ్ క్వశ్చన్. థర్డ్ ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చు. 5th, 6th, 7th అన్నింటి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కూడా 8th, 9th ఆల్సో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 10th, 4th వన్ మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్. 4th వన్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ ఎక్సైజ్లో మీరు ఫార్మ్స్, రిడక్షన్ ఫార్ములా, ఇంటర్సెప్ట్ ఫార్ములా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా, ఇవి కన్ఫామ్ మీకు రావాలి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ x + y + 1 = 0 నార్మల్ ఫార్మ్. మనకు బోర్డు ఎగ్జామ్లో మోడల్ పేపర్ 2021 మోడల్ పేపర్లో ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇందులో ఏంటి? 2 మార్క్స్ రావాలి. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి ఒక సెకండ్ ఎక్సైజ్ నుంచి ఇస్తాడు. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 3 ఉందా? 4 మార్క్స్. ఇదే క్వశ్చన్ నెంబర్ 3 అక్కడ చేస్తే ఇక్కడ థర్డ్ బిట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 ఎక్సైజ్లో వచ్చి థర్డ్ బిట్. ఇవన్నీ ప్రిపేర్ కానీ ఒకటి చేస్తే మిగిలిన అన్నీ వచ్చినట్టే. రీజన్ ఏంటంటే ఒకటి చేస్తే రిమైనింగ్ అని ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్, అవి ఒకటి చేస్తే మిగిలిన సేమ్ మెథడ్ కాబట్టి కన్ఫర్మ్ చేయండి, నేర్చుకోండి కూడా. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందులో పెద్దగా క్వశ్చన్స్ ఏం లేవని ఇంపార్టెంట్. ఇది ఒకటి.
నెక్స్ట్ ఈ నార్మల్ ఫామ్ చేయమంటే చేస్తాడు, ఇంటర్సెప్ట్ ఫామ్ అని అడుగుతాడు, చూసుకోండి ఒక్కసారి. ఫోర్త్ వన్ 4 మార్క్స్ క్వశ్చన్. మస్ట్ అండ్ షుడ్ 6th and 7th 4 మార్క్స్ క్వశ్చన్స్. సెకండ్ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ ఎక్సైజ్లో జస్ట్ 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లైన్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ సేమ్ సైడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కాన్గరెంట్ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఇది 2 మార్క్స్కి ఇవ్వచ్చు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. లాస్ట్ థర్డ్ వన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్లీ 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకో ఇది కాన్గరెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఫైన్ ద ఏరియా ఆఫ్ ది ఫామ్లో అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ కన్వర్ట్ చేసి ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. 4 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, షో దట్ ది కాన్గరెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఏ, ఇది దిస్ వన్ ఆల్సో 4 మార్క్స్ క్వశ్చన్. కాన్గరెన్సీ అనేది కన్ఫర్మ్ చూసుకోండి. 7th 8th ఆల్సో కాన్గరెంట్, 8th వన్ ఆల్సో కాన్గరెన్స్. నెక్స్ట్ ఇందులో 3rd 4th 5th 4 మార్క్స్ క్వశ్చన్. యాంగిల్ ఇక్కడ 7 మార్క్స్ క్వశ్చన్స్లో కొద్ది చేంజ్ ఉండండి, ఒక్క నిమిషం. 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఇది మనకు 7 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ఇదేనా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ది 1, 2 మేకింగ్ యాంగిల్ 60 విత్ √3x. ఐ థింక్ ఇక్కడ అనుకుంటా, మేబీ ఇక్కడ ఉందా చూస్తున్నాగండి. సో ఇందులో లేదు, వేరే దాంట్లో ఉంది. కొంచెం రాగానే చెప్పేస్తా. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. తీరం, ఎక్కువ తీరం రాదు, రేర్లీ వస్తుంది, ఒకసారి అట్లా అలా చూసుకోండి. తీరం స్టేట్మెంట్ మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు ఫార్ములా ఇంపార్టెంట్. ప్యారలల్ లైన్స్, యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ పాయింట్, యాంగిల్ బిట్వీన్ ప్యారలల్ డిస్టెన్స్. ఇది 7 మార్క్స్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ తీరం పక్కా ప్రిపేర్ కాండి. నెక్స్ట్ ఇమేజ్ తీరం మ్యాక్సిమం ప్రిపేర్ కావాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే, 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఛాన్స్ ఉంది. ఇది కూడా 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్, 2 మార్క్స్. నెక్స్ట్ ఇవన్నీ చూసుకొని మెథడ్స్ అన్నీ, యాంగిల్ బిట్వీన్ రావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ప్యారలల్ డిస్టెన్స్. ఇవి కూడా 10th 11th ఇవన్నీ 2 మార్క్స్ 4 మార్క్స్ 2 క్వశ్చన్లకు ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. నాకు కన్ఫర్మ్ ఇదే వస్తుందని చెప్పలేం, కన్ఫర్మ్ అది వస్తుందని కూడా చెప్పలేని క్వశ్చన్స్ అన్నట్టు. ఓకేనా, ఎంత ప్రిపేర్ అయితే అంత బెటర్మెంట్. ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ది కామన్ మేకింగ్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ 3x మైనస్. సేమ్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ మనకు లాంగ్ ఆన్సర్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడే ఉండొచ్చు, అది కూడా ఇక్కడ లేదు. అది ఎగ్జాంపుల్ మేబీ. ఓకే, చూడగానే చెప్తే ఇలాంటి క్వశ్చనే మనకు సేమ్ వచ్చింది. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2 మేకింగ్ యాంగిల్ 60 విత్ ద లైన్ 3x + 3y + 2 = 0. ఇక్కడ కూడా ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ -3, 2 యాంగిల్ ఆఫ్ ట్రాక్. సేమ్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ మెథడ్ మారింది, ఐ మీన్ మెథడ్ సేమ్, క్వశ్చన్లో వర్డ్స్ వచ్చి సెంటెన్స్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇది ఫైండ్ ద ఈక్వేషన్ 2 మార్క్స్, ఫైండ్ ద యాంగిల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 and 4. నెక్స్ట్ కాంగరెన్స్ ప్రాపర్టీ. ఇందులో మీరు ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ పక్కా ప్రిపేర్గా 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. 3 పాయింట్స్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్. మస్ట్ అండ్ షుడ్ కన్ఫర్మ్ నేర్చుకోవాల్సి. మనకేమో ఎగ్జామ్లో సర్కమ్ సెంటర్ ఇచ్చిండే, ఈసారి ఆర్థో సెంటర్ కూడా ఇవ్వచ్చు మోడల్ పేపర్లో. ఇవన్నీ ఇంపార్టెంట్, 1st, 2nd, 3rd, 4th. నెక్స్ట్ ఇక్కడ 2 and 3 ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 5, 6, 7 కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్. 9th one 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ ఉంది, ఇది 7 మార్క్స్ క్వశ్చన్. నాకు తెలిసి 3 నుంచే 2 లాంగ్ ఆన్సర్లు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 3 మొత్తం స్ట్రెస్ చేసి చదువుకోండి. అక్కడిది ఇక్కడ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్. 7 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి కూడా 7. మీరు లాస్ట్ ఎక్సైజ్ ఉందా 3 మొత్తం ప్రిపేర్ అయితే 2 లాంగ్ ఆన్సర్లు వస్తే పక్కా ఇది ఫిక్స్. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. 2 లాంగ్ ఆన్సర్లు అయిపోతాయి. ఇక్కడ వరకు నీకు ఎన్ని అయిపోతున్నాయి, 5 షార్ట్ ఆన్సర్లు అయిపోతున్నాయి, 2 లాంగ్ ఆన్సర్లు అయిపోతున్నాయి, 2 వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోతున్నాయి. అంటే ఓన్లీ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే ఫస్ట్ 3 మీరు ఇన్కేస్ కోవిడ్ కదా ఎక్కువ మాకు సిలబస్ కాలేదు కాలేజీలో అని ఎవరైతే ప్రెషర్గా ఫీల్ అయ్యే ఉంటారో ఫస్ట్ 3 కంప్లీట్ చేయండి, మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకు 2 లాంగ్ ఆన్సర్స్ అంటే 14 మార్క్స్ అవునా.
5 షార్ట్ ఆన్సర్స్ అంటే 20, 34 మార్క్సా 2, 38 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత మీరు స్లోగా మనం ఆల్రెడీ సేఫ్ జోన్ అన్నట్టు, సేఫ్ జోన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతామో తర్వాత చదివితే ఎక్స్ట్రా మార్క్స్ కొట్టి కొత్త టెన్షన్ ఫ్రీతో చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్ట్రేట్ లైన్స్. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో ఇక ఇందులో వచ్చే 2 లాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. అది వాళ్ళ ఆంధ్ర వాళ్ళకైనా ఏపీ అయినా తెలంగాణ అయినది 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. అందులో ఒకటి థీరం కన్ఫామ్ వస్తుంది, ఇంకోటి ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఎక్సైజ్ లాస్ట్ ఎక్సైజ్, మిడిల్ ఎక్సైజ్ మనకు రిమూవ్ చేశాడు. ఫస్ట్ థీరం ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాల్సిందే ఫస్ట్ థీరం. నెక్స్ట్ అనదర్ థీరం బైసెక్టింగ్ యాంగిల్స్ తీసేసిండి. ఈ థీరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంటే బట్ నేర్చుకోండి, ఎందుకంటే బైసెక్టింగ్ తీసేసాను ఇక సిలబస్లో మనకు లేదు, అవసరం లేదు అది. నెక్స్ట్ 5th వన్ నేర్చుకోండి, 7th వన్ నేర్చుకోండి, ఇంపార్టెంట్ థీరమ్స్. నెక్స్ట్ మనకి ఎగ్జామ్లో వచ్చింది మాత్రం ఫస్ట్ థీరమే, నేను చూపించాను కదా ఫస్ట్ థీరం. ఇది మోడల్ పేపర్లో ఇచ్చిండు మ్యాక్సిమం ఇది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి అవసరం లేదు ఇది. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే 9th వన్ నేర్చుకోండి, 1st, 2nd, 5th చాలు. ఇవి నేర్చుకుంటే మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ 100%. ఇక 4.4 జనరల్ ఈక్వేషన్ కానీ మొత్తం రిమూవ్, అది తెలంగాణ అండ్ ఏపీ మొత్తం 4B మొత్తం రిమూవ్ చేస్తే 4Cకి వచ్చేసింది. 4Cలో ఇది ప్రిపేర్ కావాలి. 4Cలో ఒకటి ఎగ్జాంపుల్ ఉంది, ఇది ఒకటి ప్రిపేర్ కానీ ఇది 1, 2, 3, 4 మ్యాక్సిమం ఈ 4 నుంచే ఇస్తాడు. లేదు మాకు కొద్దిగా డౌట్ ఉందంటే ఇది కూడా యాడ్ చేసుకోండి, ఇది కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ కానీ. ఎన్ని ఉన్నాయి 5 క్వశ్చన్స్ అన్నీ ఒకటే తిరిగి చేస్తాం. అంటే మీరు పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ వరకు ప్రిపేర్ అయితే ఏమవుతున్నాయి, మనకు 4 లాంగ్ ఆన్సర్లు 28 మార్క్స్, 28 + 20 48, 48 + 4 48 + 4 52 మార్క్స్ ఓన్లీ జామెట్రీలో 4 యూనిట్లు ప్రిపేర్ అయితే. ఓకే, నెక్స్ట్ 3 డైమెన్షన్ కోఆర్డినేట్స్. నన్ను అడిగితే మాత్రం స్ట్రేట్ లైన్లో లాస్ట్ ఎక్సైజ్ పక్కా ప్రిపేర్ కానీ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. ఈ రెండిట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ మార్క్స్. 3 డైమెన్షన్ కోఆర్డినేట్, 3 డైమెన్షన్లో 2 మార్క్స్ వెయిటేజీ ఉంది, 2 మార్క్స్ వెయిటేజీ అండ్ 1 మార్క్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఇందులో ఇక నేను ఇంపార్టెంట్ పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ డిస్టెన్స్ ఫామ్, ఫైన్ ద డిస్టెన్స్ ఫామ్లో. డిస్టెన్స్ ఫామ్లో అయితే నార్మల్గా అయితే ఏం అప్లై చేస్తాం, 2 కోఆర్డినేట్స్ ఉంటాయి, x2 - x1² + y2 - 1. ఇక్కడ ఒక z ఒకటి ఎక్కువ యాడ్ వస్తుంది మీకు, అంతే, z ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అందుకే 5A మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి, 5B వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్. అందుకే నేను ఇందులో ఇంపార్టెంట్ చాలా తక్కువ క్వశ్చన్స్, ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ అని నాకు కూడా ప్రతి చూస్తాను ఆశ ఉన్నాయి కదా అనిపిస్తుంది, సేమ్ మెథడ్స్. అందుకే నేను ఇందులో ఇంపార్టెంట్ వెళ్ళే 2 ప్రిపేర్ అయితే మీకు 6 మార్క్స్ క్వశ్చన్ 6 వస్తాయి అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్స్ అండి. ఇందులో ఒకటి లాంగ్ ఆన్సర్ వస్తుందండి, ఆ ఒక్క లాంగ్ ఆన్సర్ కూడా 7 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 7 మాత్రమే టిక్ చేస్తాను. చూడండి 4th క్వశ్చన్ ఎగ్జాంపుల్ 4. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 థర్డ్ బిట్లో ఫస్ట్ వన్, ఎగ్జాంపుల్ 4 థర్డ్ బిట్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ 4 థర్డ్ బిట్లో ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 9th వన్. నెక్స్ట్ 149లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఈ క్వశ్చన్లు ప్రిపేర్ అయితే మీకు ఒక 7 మార్క్స్. అంటే ఇక్కడ వరకు ప్రిపేర్ అయితే మీకు ఎన్నో వస్తాయంటే 35 20 5 లాంగ్ ఆన్సర్లు అయిపోతాయి, 5 20 మార్క్స్ అది క్వశ్చన్స్ అయిపోతాయి, 4 మార్క్స్ కూడా అంటే 35 55 క్వశ్చన్స్ 55 మార్క్స్ అయిపోతున్నాయి. ఇక 2 మార్క్స్ వచ్చేసి ఒక 3 అయిపోతున్నాయి. ఒక 2 మార్క్సే మీకు కొద్దిగా బ్యాక్లాగ్ వచ్చేస్తారు. ఆ 3 అయిపోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు, మీకు ఎఫెక్ట్ ఏం పడదు. ఓకేనా. అంటే నాకు 50 60 వచ్చినా చాలు అనుకున్నాను. ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా ద ప్లేన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తాయి. ఇందులో కూడా ఇంపార్టెంట్ టిక్ చేయలేదు నేను. రీజన్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఎలాగ ఇందులోనే ఉంటుంది, ఒకటే ఎక్సైజ్ ఉంది, అది కూడా ప్లేన్ ఈక్వేషన్. స్ట్రేట్ లైన్ వస్తే ఇది వస్తుంది, స్ట్రేట్ లైన్లో XY కోఎఫిషియంట్స్ ఉంటాయి, ఇక్కడ XYZ ఉంటాయి. ఓకే, అందుకే టిక్ చేయలేదు, 2 మార్క్స్. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. లిమిట్స్ అండ్ కంటిన్యూ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నట్టు చాలా సింపుల్ టాపిక్. మేబీ యూట్యూబ్లో చేస్తే ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే క్యాలిక్యులేస్ మస్ట్ అండ్ షుడ్ అండి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తేనే మనకు సెకండ్ ఇయర్లో వస్తుంది, ఇప్పుడు రాకపోతే సెకండ్ ఇయర్లో ఇంటిగ్రేషన్ చాలా ప్రాబ్లమాటిక్. ఓకేనా. తర్వాత బీటెక్ హైయర్ స్టడీస్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే ముందే నేర్చుకుంటాను. ఇందులో కూడా పెద్దగా ఇంపార్టెంట్ పెట్టడానికి నేను చేయలేదు, ఎందుకంటే ఇందులో మనకు ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అని 0/0 ∞/∞ ఈ 2 ఫార్మ్స్ రాకుండా ఉంటాయి. మనకు 3 మెథడ్లు ఉంటాయి, ఒక డైరెక్ట్ మెథడ్, ఫార్ములా మెథడ్, రేషనలైజేషన్, ఫ్యాక్టరైజేషన్. ఇవి తెలిస్తే సరిపోద్ది, మనం చేయొచ్చు. ఒకసారి నేను వీడియో కూడా చేస్తాను దీని మీద, దాన్ని ఒకసారి చూస్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుందని నేను అనుకుంటున్నాను.
క్వశ్చన్స్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ ఎక్సైజ్ అంతా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయడం ఆర్ ఫ్యాక్టరైజేషన్ చేయడం కొన్ని క్వశ్చన్స్. నెక్స్ట్ 8B ఆల్సో సేమ్. 8B చాలా సింపుల్ ఎక్సైజ్. నెక్స్ట్ ఇవి టిక్ చేశాను, బట్ అన్నీ ప్రిపేర్ కావడం ట్రై చేయండి. 8C కూడా ఉంది. 8Cలోంచి కన్ఫర్మ్ లాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 8D కూడా ఇక్కడికి క్లోజ్ అండి. ఈ కంటిన్యూటీ నుంచి మనకు సిలబస్లో రిమూవ్ చేశాడు కాబట్టి మీరు ఇక్కడికి ప్రిపేర్ అయితే చాలు. చాలా తక్కువ క్వశ్చన్, ఒక 50 వస్తాయి కావచ్చు, నియర్లీ 50 to 60 క్వశ్చన్స్ వస్తాయి. చేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా కొద్దిగా కాన్సెప్ట్ ఐడియా ఉన్న వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో అయిపోతుంది టాపిక్. సో మొత్తం ప్రిపేర్ కానీ. నెక్స్ట్ ఇంకా డిఫరెన్షియేషన్. ఇక డిఫరెన్షియేషన్ అంటే లిమిట్స్ వస్తేనే డిఫరెన్షియేషన్ వస్తుంది. ఇవి బై యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ 1/x² + 1 ఇవి ఉన్నాయా. ఈ డెరివేటివ్ ఆఫ్ sin x, డెరివేటివ్ ఆఫ్ cos x బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని అడుగుతాడు. ఓకేనా. 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇక్కడ చైన్ రూలు, ప్రోడక్ట్ రూలు కన్ఫర్మ్ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ చైన్ రూల్, ప్రోడక్ట్ రూల్, కోషంట్ రూల్, ఈ 3 రూల్స్ వచ్చి మనకు ఫార్ములాస్ అన్నీ వస్తే అన్నీ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. ఇవన్నీ ఇందులో ఏవి ఇంపార్టెంట్ పెట్టినా చేయలేము, ఎందుకంటే ఇంపార్టెంట్ పెడతాం కావచ్చు, అన్నీ వస్తూనే ఉంటాయి. చూడండి ఆల్రెడీ ఇక్కడ ఇది ఒకటి ఇది అవి కరెక్ట్ గెస్ చేయలేం. బట్ ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, 2 లాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. బట్ ఇక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాలిక్యులస్ ప్రిపేర్ అయినా లాంగ్ ఆన్సర్లు అప్లై చేయొచ్చు, 4 మార్క్స్ రాయొచ్చు. జామెట్రీ ప్రిపేర్ అయినా లాంగ్ ఆన్సర్లు అని రాయొచ్చు, 4 మార్క్స్ రాయొచ్చు. ఒక 2 మార్క్స్కి ఎటు వచ్చి కూడా ఒక 5 మాత్రం మిస్ అవుతాయి. మీరు సగం బుక్ ప్రిపేర్ అయితే 65 అయితే పక్క. డిఫరెన్షియేషన్ నుంచి ఇది. అయితే మనకు వచ్చిన మోడల్ క్వశ్చన్ పేపర్లో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x బై ది ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నట్టు. ఇదేంటిది, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఉందా. ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రాబ్లం నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చింది ఈ ఇయర్. sin 2x ప్రాబ్లం ఇచ్చింది. నాకు తెలిసి cos 2x tan 2x మళ్ళీ అదే ఇస్తాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. 4 మార్క్స్ క్వశ్చన్. ఈసారి కూడా 4 మార్క్స్ ఇచ్చాడు, చూసుకోండి. ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే. నెక్స్ట్ ఓకే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేస్తే 5 sin x + e⁴x cos x. ఇక్కడ 5 sin x + e⁴ కాదు వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టినా ఇక్కడ పెట్టండి ఇచ్చాడు. అంటే ఎవ్రీ చెప్పలేమన్నాడు, కొద్దిగా గెస్ చేయడం కష్టం. ఇది ఇచ్చాడు మళ్ళీ. ఓకే. అందుకే నేను ఎంతోనో మ్యాక్సిమం మొత్తం ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. అది లిమిట్స్ అయినా డిఫరెన్షియేషన్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తే మనకు నెక్స్ట్ ఇయర్ ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే. మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఎలాగో ఇది కూడా అలాంటిది. ఒకసారి ఫార్ములాస్ వచ్చి చేయడం ఈజీగా అనిపిస్తే అన్నీ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఇందులో ఇన్వర్స్ డెరివేటివ్ ఫంక్షన్స్ తీసేసిండు. అంటే tan 1x, cos 1x లేవు కాబట్టి మీకు అదొక ప్లస్ పాయింట్. ఇక్కడ ఇది ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 7√1 + x² u/v మెథడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ ఇది ఇందులో ఈ థర్డ్ బిట్ చూసుకోండి, 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్లు ఏమొచ్చాయంటే x = 380/1 + t². పారామెట్రిక్ మెథడ్ వచ్చింది, సబ్స్టిట్యూషన్ మెథడ్ లేదండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎందుకు లేదు అంటే అది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీకి సంబంధించి. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అక్కడ ఫస్ట్ ఇయర్లో తీసేసాడు. ఇక లాగార్థం మెథడ్ మొత్తం చూసుకోండి, పారామెట్రిక్ మెథడ్ ప్రాబ్లం చూసుకోండి. ఎందుకు సార్ అట్లా అంటారంటే ఈ మెథడ్స్లో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ పెట్టిస్తాను, మీరు అదొక్కటే బైహార్ట్ చేస్తారనుకుని రిమైండ్ రాకపోతే పరిస్థితి నన్ను తిట్టుకుంటారు. అందుకే నేను చేస్తున్న మెథడ్స్ లాగార్థం మెథడ్, పారామెట్రిక్. మనకి ఎగ్జామ్లో ఇచ్చింది మాత్రం లాగార్థం ఇచ్చిండు, పారామెట్రిక్ 2 ఇచ్చిండు. ఈ 2 ప్రిపేర్ అయితే నాకు తెలిసి ఈ ఇయర్ కూడా మీకు ఆ 2 వస్తాయి. ఇది పారామెట్రిక్ అన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఇంప్లిక్టివ్ ఫంక్షన్లో ఇది tan ఇన్వర్స్ ఉంది కాబట్టి అవసరం లేదు. ఇది బేసికలీ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ tan ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి లీవ్ చేయండి. ఇది కూడా అంతే, ఇది ప్రిపేర్ కావచ్చు. UVW చేయొచ్చు. ఇది లాగార్థం మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. పారామెట్రిక్ మెథడ్, లాగార్థం మెథడ్ మనకి ఇచ్చింది ఇదే, ఎగ్జామ్లో ఇచ్చింది ఇది కదండి. ఓకే. ఇది కూడా లాగార్థం మెథడ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బిట్లో sin ఇన్వర్స్ ఉన్నాయని ప్రిపేర్ వదిలేయండి. ఇది సెకండ్ బిట్ ప్రిపేర్ కావచ్చు. 1 ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు 1 ఫంక్షన్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో ఇది లాగార్థం మెథడ్. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ పారామెట్రిక్. చూడండి ఇవన్నీ పారామెట్రిక్. మనకి ఎగ్జామ్లో ఇదే ఇచ్చిండు, 7 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఇది ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ అనేది ప్రిపేర్ కావచ్చు. నెక్స్ట్ ఇందులో ఇది ఎందుకు వద్దు అంటానంటే ఇన్వర్స్ కాబట్టి వదిలేయచ్చు. x⁴y = y⁴x. ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇవి లాగార్థమే కానీ ఎక్కువ ఎగ్జామ్లో రావు, ఇది లాగార్థం మళ్ళీ. ఓకే.
నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ తీసేసిండండి, 9D లేదు మనకి ఎగ్జామ్లో. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ చాలా 33 మార్క్స్ వరకు వస్తున్నాయి. చాలా హెవీ వెయిటేజ్ అన్నట్టు, ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ 3 లాంగ్ ఆన్సర్లు, 2 4 మార్క్స్ క్వశ్చన్, 21 ప్లస్ 3 అనుకుందాం, 21 ప్లస్ 12 33 మార్క్స్ వస్తాను అప్లికేషన్. కన్ఫామ్ ఎక్సైజ్ 10A నుంచి 2 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఏమి ఇచ్చాడంటే మనం చూస్తే ఫైండ్ ద అప్రాక్సిమేషన్ వాల్యూ ఆఫ్ 3√65 ఇలాంటి ఈ 2 బిట్ల నుంచి మ్యాక్సిమం వస్తాయి. ఇవి వర్డ్ ప్రాబ్లమ్స్ అవసరం లేదు, ఈ 2 బిట్స్ ప్రిపేర్ కండి, 2 మార్క్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ఇది అయిపోయాక ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫామ్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్ ఉందా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్, ఇవి ప్లస్ యాంగిల్ బిట్వీన్. ఇక్కడ వరకు ప్రిపేర్ అయితే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 లాంగ్ ఆన్సర్లు వస్తున్నాయి. 4 మార్క్స్కి వచ్చే వరకే 4 మార్క్స్ కూడా 2 వస్తాయి. 4 మార్క్స్ కూడా ఎన్ని వస్తున్నాయి, 4 మార్క్స్ కూడా నియర్లీ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూస్తే ఇందులో నుంచి ఈ ఎక్సైజ్ ఇక్కడ నుంచి ఇవంతా ఇవి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇందులోంచి 2 మార్క్స్ 4 మార్క్స్ ఇస్తాడు. ఇంకో ఇవి ఉన్నాయి చూసారా, ఇది 2 మార్క్స్కి ఇచ్చాడు. ఇక్కడ నుంచి థర్డ్ బిట్ మొత్తం 7 మార్క్స్ క్వశ్చన్ పక్కా ఒకటి వస్తుంది ఇందులోంచి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్, ఇందులోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఈసారి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 4 మార్క్స్కి ఇది tan ఆఫ్ ఇదన్నా. ఓకేనా. లాస్ట్ కూడా చూసుకో, సబ్ టాంజెంట్ సబ్ ఇదంతా ఒకటే అన్నట్టు పాపం. నెక్స్ట్ ఇది యాంగిల్ బిట్వీన్ నుంచి ఒక క్వశ్చన్ పక్కా వస్తుంది, లాంగ్ ఆన్సర్ కన్నా 4 మార్క్స్ కన్నా. ఇది అయిపోయాక నెక్స్ట్ డెరివేటివ్ రేట్ చేంజ్. ఇక్కడ వరకు నేను చెప్పినట్టే టోటల్ ఇది టోటల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ రేట్ చేంజ్ నుంచి అసలు క్వశ్చన్స్ లేవు, తీసేసింది అనుకుంటా, మేబీ లీవ్ చేయొచ్చు. మీరు కూడా రేట్ ప్లాన్ రోల్స్ థీరం, లెగ్రాంజెస్ థీరం కూడా వేయండి. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు ప్రిపేర్ కావాల్సిన ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం అండ్ మినిమం. అంటే ఓన్లీ ఇంపార్టెంట్ పర్పస్లో మ్యాక్సిమం మినిమం నుంచి కన్ఫామ్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది కూడా కొన్ని క్వశ్చన్లే ఉంటాయి. ఇప్పుడైతే ప్రిపేర్ కానీ వదిలేస్తే మొత్తం వెళ్ళండి. టాంజెంట్స్ నార్మల్, యాంగిల్ బిట్వీన్, ఆర్థోగోనల్ కండిషన్ ఎప్పుడైతే రేట్ మేజర్ ఎంటర్ అవుతామో అక్కడ నుంచి మీరు వదిలేసినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనకు పోయేది ఒకటే క్వశ్చన్ కదా. ఒక 1 లాంగ్ ఆన్సర్ కొరకు మొత్తం ప్రిపేర్ కావడానికి ఫైండ్ 1 సెకండ్ 1 ఇంపార్టెంటే, ఫోర్త్ 1 ఇంపార్టెంట్, ఫిఫ్త్ 1 ఇంపార్టెంట్, సిక్స్త్ 1 ఎక్సైజ్లో ఇవి 1 2 3 5 6 7 8. ఓకేనా. ఇక్కడ వరకు మ్యాథ్స్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.